హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మనం నాంపల్లి ఎగ్జిబిషన్కి అయితే వచ్చామండి. ఇక్కడ కలెక్షన్ చూసేద్దాం. ముందు రాగానే మనకు గేట్ ఎంట్రన్స్ దగ్గరే ఉంటాయన్నమాట. గేట్ బయట అనమాట. అది వచ్చేసి ఇక్కడ బ్లాక్ మెటల్ జ్యువెలరీ ఉంటుందండి. చాలా బాగుంటాయి ఇవైతే. స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 100 రూపీస్ నుంచి అయితే ఉంటాయండి. ఇయర్ రింగ్స్, నెక్ పీసెస్, బ్రాస్లెట్ అలా బాగుంటాయి. జ్యువెలరీ అయితే చాలా మోడల్స్ అయితే ఉంటాయండి. మీరు ఎవరైనా ఇలాంటి జ్యువెలరీ పర్చేస్ చేయాలనుకుంటే ఇది బెస్ట్ ప్లేస్ అండి. చాలా బాగుంటాయి జ్యువెలరీ కలెక్షన్ అయితే. చూసారు కదా, ఒకదాని నుంచి ఒకటి ఉంటుందన్నమాట. ఇలా చూసుకుంటూ పోతే మనకైతే చుట్టుపక్కల చాలా షాప్స్ అయితే ఉంటాయండి. చూసారు కదా, ఇలాంటి చాలా షాప్స్ అయితే ఉంటాయి ఆపోజిట్లో. ఇలా బొమ్మల షాప్స్, మనకు బెడ్షీట్ షాప్స్, బ్యాంగిల్స్ ఇలాంటివి అయితే మనకి రోడ్డుకి ఇటువైపులా అటువైపులా చాలా ఉంటాయండి. ఇప్పుడైతే మనం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ టికెట్స్ తీసేసుకోవాలి. లోపలికి రాగానే మనకి ఇలా ఉంటుందండి. చుట్టూ గ్రౌండ్ ఉంటుంది. దానికి రైట్ సైడ్ వెళ్తే ఒక షాపింగ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ వెళ్తే ఒక షాపింగ్ ఉంటాయన్నమాట. నేనైతే ఫస్ట్ లెఫ్ట్ నుంచి స్టార్ట్ అయ్యామండి మేమైతే. చాలా రకాల స్టాల్స్ అయితే ఉన్నాయండి. ఈసారి అయితే నాకు క్లాతింగ్ చాలా బాగా నచ్చాయి. స్టార్టింగ్లోనే మనకి ఇలా 2 పీస్ సెట్స్, 3 పీస్ సెట్స్ ఇలా హ్యాంగ్ చేసి ఉన్నాయన్నమాట. కొన్ని అయితే ఫిక్స్డ్ ప్రైస్ అండి, ఏం తగ్గించట్లేదు వాళ్ళు. ఇక్కడ చూసారు కదా, 250 రూపీస్ అనమాట. ఇక్కడ ఏ టాప్ తీసుకున్నా కూడా చూసారు, ఇవి రెగ్యులర్ వేర్కి చాలా బాగుంటాయండి. ఇలాంటి టాప్స్ అయితే బాగున్నాయి. డిజైన్స్ కూడా నాకు బాగా అనిపించాయి. ఓకే, వర్త్ అనిపించింది. రెగ్యులర్గా యూజ్ చేసుకునే వాళ్ళకి బాగుంటాయి. అలాగే మనం వెళ్తుంటే ఇలా మంచి మంచి పోచంపల్లి స్టాల్స్, కలంకారీ స్టాల్స్ అయితే చాలా ఉన్నాయండి. చికెన్ కర్రీ స్టాల్స్ కూడా ఉన్నాయన్నమాట. మనకు రాగానే ఇలా టాప్స్ కొన్ని ఉన్నాయండి. ఇవి కొన్ని 350 నుంచి స్టార్ట్ ఉన్నాయండి. షార్ట్ టాప్స్ వచ్చేసి 350 నుంచి 450, 500 అలా చాలా ప్రైజెస్ అయితే ఉన్నాయండి. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ అనమాట. మనం బార్గెన్ అయితే చేయాలన్నమాట. కొన్ని ప్లేస్లలో అయితే తగ్గించలేదండి. కొన్ని చోట్ల అయితే బార్గెన్ చేస్తే కొంచెం తగ్గిస్తున్నారు. చూసుకోండి ఫ్రెండ్స్. ఇవి స్టార్టింగ్లో నాకు కొంచెం కాస్ట్ ఎక్కువే అనిపించాయి అనమాట. ఎంట్రెన్స్లో కొన్ని స్టాల్స్ అయితే కొంచెం మన లోపలికి మిడిల్లో వెళ్తున్న కొద్దీ కొంచెం కాస్ట్ అయితే తక్కువ ఉందన్నమాట. బార్గెన్ చేసిన వాళ్ళు తగ్గిస్తున్నారండి. ఇక్కడ ముందు ఎంట్రెన్స్లోనే పెట్టారనమాట. 500 రూపీస్ ఒక టాప్ అండి. చూసారు కదా కలెక్షన్ ఇవి. ఇక్కడ వచ్చి డైలీ వేర్ ప్యాంట్స్ కూడా బాగుంటాయండి. లాంగ్ స్కర్ట్స్, డైలీ వేర్ ప్యాంట్స్, అలా రెగ్యులర్ వేర్ అయితే చాలా బాగుంటాయి. కొన్ని ఇక్కడ చూసారు కదా, 500 రూపీస్ అనమాట. ఇది తీసుకున్న ఫిక్స్డ్ ప్రైస్. ఇక్కడైతే ఏం తగ్గించరండి. అలాగే ఇక్కడ 350 రూపీస్ అనమాట. ఇవి కూడా ఏం తగ్గించరనమాట. క్వాలిటీ డిఫరెంట్ అనమాట. ఇవి వచ్చి స్ట్రేట్ కట్ టాప్స్. ఇలాంటివి ఇంకా చాలా స్టాల్స్ ఉంటాయండి. స్టార్టింగ్ నుంచి మనకి చాలా చోట్ల కనిపిస్తూనే ఉంటాయన్నమాట. ఇలా పెట్టుంటారు. చూసారు కదా, కొన్ని 350, కొన్ని 500 అనమాట. ఇలా చాలా స్టాల్స్ అయితే ఉంటాయండి. ఇక్కడ చెప్పుకోవాల్సింది మెయిన్గా బెడ్షీట్స్. ఎగ్జిబిషన్లో చాలా బాగుంటాయండి. ఎగ్జిబిషన్లో బెడ్షీట్స్ అయితే చాలామంది అయితే బెడ్షీట్స్ తీసుకోవడానికే వస్తారనమాట ఎగ్జిబిషన్కి అయితే. నేను చాలామందిని చూసాను, మా ఫ్రెండ్స్ని అయితే. కానీ బాగుంటాయండి ప్రింట్స్, క్లాత్ కూడా బాగుంటుంది. చాలా రకాల ప్రింట్స్, కలర్స్ అయితే ఉంటాయండి. మనకు నచ్చిన కలర్ అయితే అవైలబుల్గా ఉంటాయి. చాలా స్టాల్స్ కూడా ఉంటాయండి. నాకు చాలా బాగా అనిపిస్తాయి బెడ్షీట్స్ అయితే. ఇక్కడ సోఫా కవర్స్ అండి. ఇవి కూడా మంచిగా మన బడ్జెట్లోనే ఉంటాయండి. చాలా టైప్స్ ఉంటాయి దీంట్లో కూడా, వెరైటీస్ అయితే. చూడండి, ఇక్కడ బెడ్షీట్ అనమాట. ఇప్పుడు ఒకటి చూపిస్తున్నారు, తీసుకోవాలని పిలుస్తున్నారనమాట వాళ్ళైతే. నెక్స్ట్ ఇక్కడ అండి, ఇక్కడ వచ్చి 350 రూపీస్ అండి. స్కర్ట్స్ వచ్చేసి ఏ స్కర్ట్ తీసుకున్నా 350 అనమాట. లాంగ్ స్కర్ట్స్ అవి రెగ్యులర్ వేర్కి చాలా బాగుంటాయండి స్కర్ట్స్ అయితే. నేను ఈసారి ఏం తీసుకోలేదండి, లాస్ట్ టైం తీసుకున్నాను స్కర్ట్స్. చూసారు కదా, ఇవి టాప్స్ అండి. ఇట్లా మనకి టీషర్ట్స్ అండి. 350 రూపీస్ అనమాట. ఫిక్స్డ్ ప్రైస్ అండి. ఇవి కూడా ఏం తగ్గించారనమాట. కొంచెం లాంగ్ ఉంటాయి టీషర్ట్స్ ఇవన్నమాట. ప్రింట్స్ అయితే భలే ఉన్నాయన్నమాట. ఇవి నాకు బాగా అనిపించాయి. కలర్స్ అండ్ ప్రింట్స్ అయితే చాలా కలర్స్ అయితే ఉన్నాయి. ఏది తీసుకున్నా 350 అనమాట. స్కర్ట్స్ పక్కనే ఉన్నాయండి. రెగ్యులర్ వేర్కి ఇవి చాలా బాగుంటాయండి ఇలాంటివి అయితే. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ టాప్స్ అండి. ఇలాంటి కలెక్షన్ అయితే చాలా ఉన్నాయన్నమాట. స్కర్ట్స్, టాప్స్, ప్యాంట్స్ అయితే చాలా ఉన్నాయండి. ఇలాంటివి చూడండి, 350, 400, 500 అలా మంచి బడ్జెట్లోనే ఉంటాయి అనమాట. 150 నుంచి కూడా ఉన్నాయి చూడండి. ఇక్కడ వచ్చి 500 రూపీస్ అండి. ఇవైతే టాప్స్. దుపటాస్ అండి. దుపటాస్ కూడా బాగున్నాయండి. 200, 250లోనే మంచి మంచి ప్రింట్స్ అండ్ కలర్స్ అయితే ఉన్నాయన్నమాట. డిఫరెంట్గా ఉన్నాయి ప్రింట్స్ అయితే కొన్ని. ఎగ్జిబిషన్లో ట్రైన్ అండి.
ఈ ట్రైన్లో ఎక్కితే మనం ఎగ్జిబిషన్ మొత్తం చూడొచ్చండి. ఒక రౌండ్ వేస్తుందనమాట. మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే ఒక రౌండ్ ఉంటుంది. టికెట్ తీసుకొని ఎక్కాల్సి ఉంటుందండి. ఇవైతే పెద్దవాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి. నెక్స్ట్ అండి ఇవన్నీ చికెన్ కర్రీ స్టాల్స్ అనమాట. ఇక్కడ టీషర్ట్స్ చూసారు కదా, ఇప్పుడు చూపించానండి, దాంట్లోనే కలర్ అనమాట. ఈసారి చికెన్ కర్రీ టాప్స్ చాలా వెరైటీస్ ఉన్నాయండి. చాలా స్టాల్స్ కూడా ఉన్నాయి. మంచి మన బడ్జెట్లోనే ఉన్నాయండి చికెన్ కర్రీ అయితే ఈసారి. నేను అవి కూడా చూపిస్తున్నాను, చూసేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చి 250 నుంచి స్టార్ట్ ఉన్నాయండి చికెన్ కర్రీ అయితే. చాలా స్టాల్స్ పెట్టారు అవైతే. ఫ్యూ చికెన్ కర్రీ శారీస్ కూడా ఉన్నాయండి. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. 8500 అలా చెప్పారు శారీ అయితే. మొత్తం వర్క్ వచ్చి చాలా బాగుండే అనమాట. అది కూడా చూపిస్తాను వీడియోలోనే. ఇక్కడ చూడండి, మంచి టాప్స్ భలే ఉన్నాయి కదా, చిన్నపిల్లలకైతే భలే క్యూట్ ఉన్నాయి. బొమ్మకు పెట్టిన బ్లూస్ అయితే చాలా బాగుంటాయండి. ఇది చూడండి, వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో. ఇవి కూడా కొన్ని ప్రింట్స్ అయితే చాలా బాగున్నాయండి. దీంట్లో ఏది తీసుకున్నా 500 రూపీస్ అండి. ఈ టాప్స్ అయితే మంచి కలర్స్ అయితే ఉండుండే. ఇక్కడ చాలా వరకు మెన్షన్ చేసి ఉన్నాయండి. కాస్ట్ అయితే కుర్తీలే అనమాట, ఓన్లీ కుర్తీలే అండి. కానీ ప్యాంట్స్ అయితే లేవండి దీనికైతే. ఈ రెగ్యులర్ వేర్కి చాలా బాగుంటాయండి, చాలా నీట్గా ఉంటాయి. జీన్స్ మీద పేరప్ చేసుకోవచ్చు, స్ట్రైట్ కట్ ప్యాంట్స్, లెగిన్స్ దీని మీద కన్నా పేరప్ చేసుకోవచ్చు అండి. చూసారు కదా. నెక్స్ట్ అండి ఇక్కడ అన్ని చికెన్ కర్రీ స్టాల్స్ అనమాట. ఇక్కడ వచ్చి చికెన్ కర్రీ శారీస్, టాప్స్, మనకి రకరకాలుగా ఎన్ని వెరైటీస్ ఉన్నాయి అన్నీ అయితే ఉన్నాయన్నమాట చికెన్ కర్రీ అయితే. ఈసారి చాలా స్టాల్స్ ఉన్నాయండి. చూడండి, మంచి తక్కువ బడ్జెట్లో ఉన్నాయి, ఎక్కువ బడ్జెట్లో ఉన్నాయండి. 250 నుంచి స్టార్ట్ ఉన్నాయన్నమాట. ఇవి కొన్ని టాప్స్ అండి. చూడండి, బొమ్మకి వేసింది చాలా బాగుంది కదా, ఎల్లో కలర్ అనమాట. ఇది 2 పీస్ సెట్ అండి. కొన్ని 3 పీస్ సెట్స్ కూడా ఉన్నాయండి. 3 పీస్ సెట్ వచ్చి 2000 ఎబో ఉన్నాయండి. కొన్ని అయితే చందేరి క్లాత్లో కొంచెం కాస్ట్ అయితే ఉన్నాయండి. అవి కూడా మీకు చూపిస్తాను వీడియోలో. ఒక చోట నేను షూట్ చేశానమాట, నాకు బాగా అనిపించాయి. 2000 ఎబో అనమాట. కలర్స్ చాలా బాగున్నాయి అనమాట. ఇక్కడ కొన్ని నేను మల్ కాటన్ డ్రెస్సెస్ చూసానండి. ఈ స్టాల్లో వచ్చేసి చాలా బాగున్నాయి ప్రింట్స్ అండ్ కలర్స్ అయితే. అవి వచ్చేసి 1000 రూపీస్కి చెప్పారండి. 1050 చెప్పారు, 1000కి ఇస్తాను అని చెప్పారనమాట. 2 పీస్ సెట్ అండి. 3 పీస్ సెట్ వచ్చేసి అన్నీ 1500 ఎబోనే ఉన్నాయండి. ఇప్పుడు చూసాం కదా, ఇక్కడైతే చాలా వెరైటీస్ ఉన్నాయండి. స్టార్టింగ్లోనే ఉండుండే, మనం రాగానే మధ్యలో ఉంటుందన్నమాట. కొన్ని టాప్స్ చూసాను, టాప్స్ ప్యాంటీల 2 పీస్ సెట్ అండి. కొన్ని మల్ కాటన్ ఉన్నాయండి, కొన్ని వేరే కాటన్లో కూడా, రేయాన్లో కూడా ఉన్నాయన్నమాట. డిఫరెంట్ ప్రింట్స్ అండ్ కలర్స్ అయితే ఉన్నాయి. ఇది చూసారు కదా, ఇది మంచి లెమన్ ఎల్లో వర్క్ వచ్చింది. 2 పీస్ సెట్ అండి ఇవైతే. ఇంకా ఈ స్టాల్లో వచ్చి కాటన్ శారీస్ కూడా బాగున్నాయండి. నేను దీనికి వీళ్ళని చూపించమన్నానండి. కలెక్షన్ అయితే బాగుంది. ఇది వచ్చి బ్లాక్ కలర్ అండి. సేమ్ దాంట్లోనే ఇంకో కలర్ అనమాట. మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చేసింది. ఇది 2 పీస్ సెట్ అండి. ఇవన్నీ 1000, 1050 అలా చెప్పారండి కాస్ట్ అయితే. ఇప్పుడు నేను చూపించేటివన్నీ. ఇవన్నీ చూస్తుంటే నాకు కింద బ్లూ కలర్ బాగా నచ్చిందండి. ఇక్కడ చూసారు కదా, అది బాగా అనిపించింది. దాంట్లో కలర్స్ చూపించమని చెప్పారనమాట. ఇదేంటంటే మధ్యలో స్ట్రైట్ లైన్స్లా వచ్చిందండి. సేమ్ అదే డిజైన్, కాకపోతే కొంచెం డిఫరెన్స్ ఉందనమాట. ఇవి వచ్చి మల్ కాటన్ అనమాట. ప్యూర్ మల్ కాటన్ అని చెప్పారు వాళ్ళైతే. దాంట్లో కలర్స్ కూడా ఉన్నాయన్నమాట. మంచి స్కై బ్లూ వచ్చేసి, మధ్యలో వచ్చేసి మనకి వైట్ కలర్తో ఇచ్చారండి. థ్రెడ్ వర్క్ అయితే బాగుండే టాప్ అయితే. నాకు చూడగానే బాగా నీట్గా అనిపించింది. దీంట్లో కలర్స్ ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. చూడండి, దీంట్లో అన్ని కలర్స్ అండి. పీచ్ కలర్ కూడా ఉంది, లైట్ గ్రీను, పీచ్, ఎల్లో, అలా మంచి మంచి కలర్స్ అయితే ఉండే అనమాట. దీంట్లో కలర్ ఆప్షన్స్ చాలా ఉన్నాయండి. మంచి మంచి ప్రింట్స్ కలర్స్ అయితే చాలా ఉన్నాయి ఈ కాస్ట్లో అయితే. ఇది చూడండి, ఎల్లో కలర్ ఒకటి చూపించామన్నా, బాగుంది. ఇది కూడా ఇంకో డిజైన్ అనమాట. ఇది కూడా 1050 అరౌండ్ అదే కాస్ట్లో ఉందన్నమాట. ఎల్లో కలర్ 2 పీస్ సెట్ అండి. ఇప్పుడు హల్దీస్కి వాటికి యూజ్ చేయొచ్చు అనమాట. ఎవరైనా ఈవెంట్స్ ఉంటే అయితే యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాగున్నాయి ప్రింట్స్, క్వాలిటీ కూడా బాగుందన్నమాట. ఇది 2 పీస్ సెట్ అండి. దుపట్టా అయితే రాలేదు దీనికైతే. 2 పీస్ సెట్ అనమాట. సైజెస్ కూడా ఉన్నాయండి. 48 వరకు అయితే ఉన్నాయి మనకి. స్మాల్ నుంచి అయితే 48 వరకు ఉన్నాయండి ఆల్మోస్ట్ అయితే. నేను చూసిన వరకు అయితే ఈ షాప్లో అయితే అలానే ఉన్నాయి అనమాట. కాబట్టి దీంట్లో కలర్స్ ఉన్నాయి, దాంట్లో కలర్స్ ఉన్నాయండి. ఇవి డిఫరెంట్, అవి డిఫరెంట్ అనమాట. డిజైన్స్ డిఫరెంట్ అనమాట. కాస్ట్ అయితే సేమే అనమాట. స్కై బ్లూలో కలర్స్ ఉన్నాయండి, ఎల్లోలో కూడా కలర్స్ ఉన్నాయి.
కొన్ని అక్కడ వాళ్ళు చూపిస్తుంటే కొన్ని నాకు బాగా అనిపించి తీపిచ్చానండి. కలర్స్ కొన్ని బాగా అనిపించాయి. ఇక్కడ ఓన్లీ టాప్సే కాకుండా శారీస్ కూడా ఉన్నాయండి దీంట్లో. ఇది వచ్చి ప్యూర్ కాటన్ అండి. బాగుండే శారీ లైట్ పిస్తా గ్రీన్కి మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చిందనమాట. మొత్తం థ్రెడ్ వర్క్, ప్యాచ్ వర్క్ కూడా ఉందండి. ఎల్లో ఫ్లవర్స్ అండి, ప్యాచ్ వర్క్ అనమాట. శారీ అంతా ఎల్లో బార్డర్ అయితే వచ్చిందండి. పిస్తా గ్రీన్కి ఎల్లో కలర్ బార్డర్ అనమాట. ఈ శారీ అయితే చాలా బాగుంది. ప్యూర్ కాటన్ అండి. పట్టుకుంటే చాలా బాగుంటాయి క్వాలిటీ అయితే. బడ్జెట్లో కూడా ఉన్నాయని చెప్పారనమాట. ఈ 2000 ప్రైస్ చెప్పారు ఈ శారీ అయితే. నేను బార్గెన్ అయితే చేయలేదనమాట. స్టార్టింగ్ ప్రైస్ అడిగాను. స్టార్టింగ్ ప్రైస్ అడిగితే ఈ శారీ అయితే చూపించారనమాట. ఇది 750 800 చెప్పినట్టున్నారు కాస్ట్ అయితే. రెడ్ కలర్ శారీ. ఇది కూడా మొత్తం ఇట్లా వర్క్ వచ్చేసింది అనమాట. వైట్ కలర్ థ్రెడ్తో వచ్చిందండి వర్క్ అయితే. ఇక్కడ చూస్తున్నారు కదా, కలర్ అయితే చాలా బాగుండేది కూడా. ఇది వచ్చి స్టార్టింగ్ ప్రైస్ అనమాట. కింద చూస్తున్నారు కదా పింక్ వచ్చేసి ఇది చాలా బాగుండే అనమాట. మంచి బేబీ పింక్ కలర్ అండి. మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చింది ఆ శారీ అయితే. కాకపోతే కొంచెం చాలా కాస్ట్ చెప్పారనమాట అది. కొత్త అలాంటి శారీస్ కూడా ఉన్నాయండి. కొంచెం డిఫరెంట్గా ఇష్టపడే వాళ్ళకైతే బెస్ట్ ప్లేస్ అని చెప్పాలి. ఇప్పుడు నేను తీసుకున్న ఎల్లో ఇప్పుడు చూపించాను కదా, దాంట్లో అనమాట కలర్స్ ఇవి. మంచి బ్లూ కలర్, పీచ్, గ్రీన్ అలా మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి. ఇవి అయితే 1050 చెప్పారండి. మనం బార్గెన్ చేస్తే తక్కువ చేస్తారు. చూడండి దీంట్లో అయితే 5 కలర్స్ చూపించారు వాళ్ళైతే. అన్ని కలర్స్ బాగున్నాయండి. ఏ కలర్కి అదే బాగుందనమాట. అన్నీ అక్కడ ఓపెన్ చేసి ఉన్నాయి. మనకు కావాల్సిన సైజ్ అయితే మనం తీసుకోవచ్చు అనమాట. బ్లూ దాంట్లో కూడా కలర్స్ ఉన్నాయండి. ఇప్పుడు దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి. చూసారు కదా 5-6 కలర్స్ అండి ఇవి. ఇక్కడ ఓన్లీ 2 పీస్ సెట్టే కాకుండా 3 పీస్ సెట్స్ కూడా ఉన్నాయండి. దుపట్టా వచ్చి బాగున్నాయి అవి కూడా. కాకపోతే 2000 ఏవో ఉన్నాయన్నమాట. అవి అక్కడ హ్యాంగ్ చేసి ఉన్నాయి. అవి అయితే బాగా అనిపించింది. దుపట్టానే చాలా హెవీగా ఉందండి. కాస్ట్ అయితే ఉన్నాయి అవి అయితే. అలాంటివి కావాలని స్టాల్స్లో ఉన్నాయన్నమాట. బట్ బడ్జెట్లో కాబట్టి ఇవి చూపించానండి నేనైతే. రెగ్యులర్గా చాలామందికి యూజ్ అవుతాయండి. నెక్స్ట్ అయితే ఇక్కడ నేను చికెన్ కర్రీ శారీస్ చూసానండి. మొత్తం వర్క్ వచ్చి ఉన్నాయన్నమాట. ఇక్కడ పర్పుల్ కలర్ చూడండి, లైట్ పర్పుల్ కలర్. ఇదైతే బాగుండే అనమాట. 8500 చెప్పారండి కాస్ట్ అయితే. మేబీ తగ్గిస్తారేమో. నేను జస్ట్ అడిగాను ఇలా ఎంత కాస్ట్ అని. చూడగా నాకు బాగా అనిపించింది అనమాట వర్క్. దాంట్లోనే పీచ్ కలర్ అండి. చాలా కలర్స్ అయితే ఉన్నాయి అక్కడ. లైట్ గ్రీన్ కలర్ ఉంది, వైట్ కలర్, చాలా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. మనకు నచ్చిన కలర్ అయితే ఉంది. వర్క్ కూడా అన్ని డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నమాట. కొంచెం హెవీగా వర్క్ వచ్చిన కొద్దీ కాస్ట్ అయితే పెరిగిందనమాట. చూడండి బేబీ పింక్ కూడా ఉంది. మంచి కలర్స్ ఉన్నాయండి. ఇప్పుడు చూసిన దాంట్లోనే టాప్స్ అండి. కొంచెం డిఫరెంట్ ప్రింట్స్ అయితే ఉన్నాయన్నమాట. చూడండి అక్కడ నాకు కనిపించాయి, చూపిస్తున్నాను అనమాట. అలా సైజెస్ అయితే డిఫరెంట్ ఉంటాయి. మనం అడిగిన సైజ్ అయితే వాళ్ళు ఇస్తారండి. ఇది వచ్చి గ్రే కలర్ శారీ అనమాట. ఇప్పుడు మీరు పీచ్, బ్లూ చూసారు కదా, దాంట్లోనే గ్రే కలర్. ఇది కూడా మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చిందనమాట. చూడండి వర్క్ బాగా వచ్చింది. ఇప్పుడు స్కై బ్లూ చూసాం కదండి టాప్, దాంట్లో అయితే కలర్స్ అండి. ఇవైతే స్కై బ్లూ ఉంది, బేబీ పింక్ కలర్ అండి. ఇదైతే పీచ్ కలర్ ఉంది, బేబీ పింక్ ఉంది, దాంట్లో కలర్స్. నాకు చూడగానే స్కై బ్లూ నచ్చిందండి. ఇంకా కలర్స్ అడిగారనమాట, ఏమైనా ఉంటే చూపించండి అని. ఇవైతే కలర్స్ అండి. ఇవి 2 పీస్ సెట్ అనమాట. కాటన్ శారీ ఇప్పుడు చూపించాను కదండి, అదనమాట. ఇప్పుడు నేను 3 పీస్ సెట్ చెప్పాను కదా, ఇదనమాట. స్కై బ్లూలో వచ్చిందనమాట. దుపట్టా ఇలా బ్లూ కలర్ మొత్తం ప్యాచ్ వర్క్ వచ్చిందండి. దాంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా ఇక చూడండి, ఇక్కడ చూపించేటివన్నీ అవే అనమాట. మంచి మంచి కలర్ కాంబినేషన్స్ స్టాక్ కూడా చాలా ఉంది. చూసారు కదా, ప్రతి డిజైన్లో ఉన్నాయన్నమాట. ఇక్కడ చూపించేటి పైన అన్ని డిజైన్సే అండి. వీలైతే పక్కన చికెన్ కర్రీ అనమాట. మొత్తం వాళ్ళ స్టాలే అండి. ఇక్కడ శారీస్ అండి, వేరే వాళ్ళు ఎవరో తీసుకుంటున్నారు. అలాగే నేను కొంచెం షూట్ చేశానండి. మీకు ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే మీకు ఐడియా ఉంటుంది కదా.
ఇవి వచ్చి ఫ్లవర్స్‌లా వచ్చిందండి డిజైన్. కొన్ని ఆల్ ఓవర్‌లా కూడా వచ్చాయి. శారీ మొత్తం ఆల్ ఓవర్ కూడా వ వర్క్‌ని బట్టయితే కాస్ట్ ఉన్నాయి. ఇక్కడ నేను టాప్స్ తీసుకున్నానండి. నేను తీసుకున్నవన్నీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. అలాగే పక్కన కూడా చాలా స్టాల్స్ ఉన్నాయండి. ఇవి చూసారు కదా! ఇవన్నీ అవే అనమాట. అలాంటి స్టాల్సే. కొంచెం మధ్యలో కొంచెం జనాలు తక్కువనే ఉన్నారనమాట. స్టార్టింగ్, ఎండింగ్ చాలామంది ఉన్నారండి. కొంచెం మధ్య స్టాల్స్‌లో వచ్చేసి కొంచెం తక్కువనే ఉన్నారండి. ఇక్కడ కొంచెం పర్చేస్ చేయొచ్చు మనమైతే. కొంచెం ఖాళీగానే ఉన్నాయన్నమాట. కూర్చొని చేయొచ్చనమాట. మరి అంత క్రౌడ్ అయితే ఏం లేదు. మరి తోసే అంతైతే క్రౌడ్ లేకుండే అనమాట. చూడండి చిన్నపిల్లలవైతే భలే ఉన్నాయండి అసలకి. ఎంత బాగున్నాయో కదా! ఇవైతే మంచిగా బడ్జెట్‌లోనే ఉన్నాయండి ఇవైతే. ఇదొకటి కొన్ని నేను చందేరి డ్రెస్ అని చెప్పాను కదండీ! ఇవన్నమాట. ఇదొచ్చి 2 పీస్ సెట్ అండి చందేరిలో. చందేరిలో వచ్చి 2500 అరౌండ్ చెప్పారు ఇదైతే. కొన్నొచ్చి మల్ కాటన్ అలా ఉన్నాయండి. మల్ కాటన్‌లో కూడా ఇప్పుడు నేను చూసిన దుపట్టా లేదు కదండీ! దుపట్టా ఉంటే కాస్ట్ ఉందన్నమాట. 1800 అలా చెప్పారు. 2000, 1800, 2500 అలా ఒక్కొక్కటి ప్రైస్ అయితే చెప్పారండి. దుపట్టా ఉంటే ఒక కాస్ట్ చెప్పారు. దుపట్టా లేకపోతే ఒక కాస్ట్ చెప్పారనమాట. ఇక్కడ కూడా కలెక్షన్ బాగుండే మంచి కలర్స్ అనమాట. చూడండి మంచి ఆనియన్ పింక్ అండి. చాలా బాగుంది కలర్ అయితే. ఈ లైన్ మొత్తం అలాంటి క్లాతింగే అండి. స్టాల్స్ మొత్తం అవే అనమాట లైన్ మొత్తము. కొన్ని హ్యాంగ్ చేసినవి అయితే టాప్స్ చాలా బాగున్నాయండి. నాకు ఈ రెడ్ కలర్ బాగా నచ్చింది. బాగా అనిపించింది అనమాట. కొంచెం పూజలకి ట్రెడిషనల్ పార్టీస్కి అయితే చాలా బాగుంటాయండి. ఇదైతే 1200 చెప్పారండి ఈ టాప్ అయితే. కాకపోతే 1000కి ఇస్తా అన్నారండి లాస్ట్లో. తీసుకోండి మేడం 1000కి ఇస్తా అన్నారు. దాంట్లో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి. రెడ్ కలర్ కొన్ని ఇలా 2 పీస్ సెట్స్ కూడా ఉన్నాయండి. చూసారు కదా! కింద వచ్చి ప్యాంట్ వచ్చి పైన టాప్ వచ్చిందనమాట. ఇలా ఇప్పుడు మనం చికెన్ కర్రీలో చూసాం కదా! అది వచ్చి జార్జెట్ అనమాట. ఇది వచ్చి మనకు కొంచెం థిక్ ఉంది క్లాత్ అయితే. మొత్తం వర్క్ వచ్చిందనమాట. లైట్ గ్రీన్ కలర్ బాగుండే. ఇది కూడా మన 1500 అబోవ్ చెప్పారు. ఇక్కడ వచ్చి బ్లాక్ డ్రెస్ చూడండి చాలా బాగుండే అనమాట. వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో అయితే 2 పీస్ సెట్ అండి అదైతే. చాలా బాగుంది. ఇక్కడ కలర్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయండి. అలా నాకు బాగా నచ్చాయన్నమాట. మంచి మంచి కలర్స్ మన దగ్గర లేని కలర్స్ మంచి సెలెక్ట్ చేసుకోవచ్చండి. చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈసారి ఇలాంటి డ్రెస్సెస్ అయితే చాలా చూసారండి. మల్ కాటన్లో అయితే చూసారు కదా! ఇక్కడ బేబీ పింక్ అండ్ లైట్ ఆనియన్ కలర్ టాప్ అయితే ఉంది కదా! ఇలాంటివి అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ వచ్చి చికెన్ కర్రీ టాప్స్ అండి. ఇక్కడ హ్యాంగ్ చేసి ఉన్నాయి. ఏ టాప్ తీసుకున్నా 500 రూపీస్ అనమాట. చూసారు ఫిక్స్డ్ ప్రైస్ అనమాట. వీళ్ళేం తగ్గించరు టాప్స్ అయితే. మంచి మంచి కలర్స్ ఉన్నాయన్నమాట. మంచి హెవీ వర్క్ వచ్చి కూడా మనకు 500 రూపీసే అనమాట. ఇంకా వేరే చోట కూడా నేను 250 రూపీస్ కూడా చూశానండి. అది అలా వెళ్తూ ఉంటే కనిపించాయన్నమాట. కాకపోతే కొంచెం వర్క్ అయితే తక్కువ వచ్చిండే అనమాట అవి. ఇవి కొంచెం వర్క్ హెవీగా ఉంది 500 అనమాట. ఓకే వర్క్ అనిపించింది నాకైతే. అలాగే లోపల మొత్తం ఇవే అనమాట. ఇక్కడ చికెన్ కర్రీ స్టాల్స్ అండి. లైన్ మొత్తం అదే. ఇక్కడ వచ్చి షార్ట్ టాప్స్ అండి. ఇవి కూడా బాగున్నాయి. స్టార్టింగ్లో చూపించాను కదా మీకు అవన్నమాట. దీనిలో ఏ టాప్ తీసుకున్నా 400 అండి. ఇక్కడ చూసారు కదా! అలా చాలా వరకు అయితే మెన్షన్ చేసి ఉన్నాయండి కాస్ట్ అయితే. కొన్ని అయితే మనం ఇలా స్టాల్స్ లోపల పెట్టినవి అయితే బార్గెన్ చేయాల్సి ఉంటుంది. బయట హ్యాంగ్ చేసినవి అయితే ఫిక్స్డ్ ప్రైస్ అండి. వాళ్ళు ఏం తగ్గించట్లేదన్నమాట. చూడండి దాంట్లోనే కలర్స్ అండి. ఈసారి ఇలాంటి టాప్స్ అయితే చాలా ఉన్నాయండి. చాలా చోట్ల కనిపించాయి నాకైతే. దీంట్లో షేడెడ్లో షిబోని ప్రింట్లో ఉన్నాయండి. కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయి. కాకపోతే ఆల్మోస్ట్ అన్నీ అలాంటివి అనమాట. నెక్స్ట్ అండి బెడ్షీట్స్ మనకి సోఫా కవర్స్ ఇవైతే చాలా మోడల్స్ అయితే ఉన్నాయండి. కర్టెన్స్ కూడా కర్టెన్స్ ఇవన్నీ అయితే మంచి బడ్జెట్లోనే ఉన్నాయన్నమాట. మంచి మంచి ప్రింట్స్ కలర్స్ అయితే ఉన్నాయండి. చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి అలాంటివి అయితే. ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే పర్చేస్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చూసారు కదా! ఇవి వచ్చి బెడ్షీట్స్ అండి. ఇక్కడ చాలా వరకు ఇక్కడ రేట్ అయితే మెన్షన్ చేసి ఉన్నారండి. ఆ కాస్టే ఇస్తున్నారు. లాస్ట్ వరకు ఏమైనా తగ్గిస్తారో తెలియదు అనమాట. చూడండి కలెక్షన్ అయితే చాలా ఉంది ఇక్కడ. ఇలాంటి చాలా స్టాల్స్ ఉన్నాయండి. కార్పెట్స్ కూడా ఆల్మోస్ట్ 800 అలా చెప్పారండి. మళ్ళీ ట్రైన్ వచ్చేసింది అనమాట. ఇంకో రౌండ్ వేసింది. ఇక్కడ వచ్చి హ్యాండ్ బ్యాగ్స్ అండి. హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ కూడా చాలా ఉంది ఇక్కడైతే. ఇక్కడన్నీ కొంచెం బడ్జెట్లో ఉన్నాయన్నమాట. హ్యాండ్ బ్యాగ్స్ వచ్చేసి చిన్నపిల్లలకు కూడా ఉన్నాయి. మంచి చిన్న చిన్న హ్యాండ్ బ్యాగ్స్ అనమాట. క్రౌడ్ చూడండి చాలా ఉంది. మేము రిటర్న్ అయ్యే వరకు చాలా జనాలు అయితే ఉండే అనమాట. ఇవి వచ్చి నైట్ వేర్ ప్యాంట్స్ అండి.
ఇవి తక్కువ కాస్ట్ అండ్ 200 ఏమో చెప్పినట్టున్నారు. 200 అండి ఇవైతే కాస్ట్. ఇవి సోఫా కవర్స్ ఇలాంటివి చాలా ఉన్నాయండి స్టాల్స్ అయితే. కొన్ని సందులో ఉన్నాయండి. ఇవన్నీ కాటన్ శారీస్ కలెక్షన్ అనమాట. మనకు మధ్యలో ఉంటాయన్నమాట. సెంటర్ పాయింట్‌లో ఉంటాయి. అక్కడైతే కాశ్మీరీ స్టాల్స్ అవైతే నాకు చాలా బాగా నచ్చాయండి. నెక్స్ట్ వీడియోస్‌లో కూడా వస్తాయన్నమాట మీకు. మంచి మంచి స్టాల్స్ అయితే కవర్ చేశాను. ఇక్కడొచ్చి కలంకారీ స్టాల్ అండి. అన్నీ కలంకారీకి సంబంధించినవి ఉంటాయన్నమాట ఇక్కడ. కలంకారీ ప్యాంట్ అండ్ దుపట్టా టాప్ అండి. ఇవి 800 రూపీస్ సమ్ చెప్పారు. మెటీరియల్ అండి ఇదైతే. 850 సమ్ చెప్పినట్టున్నారు ఇక్కడైతే. నేను తీసుకోలేదండి. బట్ నాకు బాగా అనిపించాయి క్వాలిటీ అయితే. మంచి ప్రింట్స్ ఉన్నాయన్నమాట. చూడండి అక్కడ మనకి హ్యాంగ్ చేసి అయితే ఉన్నాయి అలా. ఇక్కడ వచ్చేసి ప్లెయిన్‌లో ఉన్నాయండి. ప్రింటెడ్‌లో ఉన్నాయి. మనకు నచ్చినవి అయితే పర్చేస్ చేయొచ్చు. తాన్‌లో కూడా ఇస్తారండి. బ్లౌజ్ పీస్‌లా కూడా కట్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. లాంగ్ డ్రెస్‌కైనా స్టిచ్ చేయించుకోవడానికి తీసుకోవచ్చు. శారీస్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయండి. కలంకారీ శారీస్ ఉన్నాయి. ప్లెయిన్ శారీస్ కూడా ఉన్నాయి. కాటన్‌లో వచ్చేసి. ఇక్కడ చూడండి మనకి ఇలా మొత్తం ఇలా తాన్లు ఉన్నాయండి. మనకి ఎంతంటే అంత తీసుకోవచ్చు. వాళ్ళు అంత మీటర్ అయితే అంత కట్ చేసి ఇస్తారండి. ఇలా వాళ్ళు సెట్ చేసి కూడా పెట్టారనమాట. మనకు నచ్చినట్టు తీసుకోవచ్చండి. మన ఇష్టము. ఇక్కడ ప్లెయిన్ కాటన్ టాప్స్ కూడా అవి కూడా 850 అనమాట. దుపట్టా అండ్ టాప్ బాటమ్ అనమాట. 3 పీస్ సెట్ అనమాట 850. వాళ్ళైతే తగ్గించలేదండి. నేను అడిగాను తక్కువమని. వాళ్ళైతే కాస్ట్ ఏం తగ్గించలేదనమాట. కాకపోతే నాకు బాగా అనిపించాయి ఇక్కడ. మంచి రెగ్యులర్‌గా అయితే చాలా బాగుంటాయి క్వాలిటీ అయితే. నెక్స్ట్ అలా నడుచుకుంటూ పోతే వాల్ హ్యాంగింగ్స్ అండి. చాలా బాగుంటాయి ఇక్కడైతే. చూడండి పెద్ద వాల్ హ్యాంగింగ్ అనమాట. మనకి వాల్‌కి వేస్తే చాలా బాగుంటుంది. లుక్కే వస్తుందనమాట. ఇక్కడ సంబంధించినవి వుడ్‌కి సంబంధించినవండి. డెకరేషన్ ఐటమ్స్ అన్నీ లోపల చూసారు కదా, ఇవన్నీ అవే అనమాట. పెద్ద పెద్ద వాల్ హ్యాంగింగ్స్ అనమాట. ఎలిఫెంట్స్‌తో ఉన్నాయి. పూజ వినాయకుడు వండి ఇట్లా ఎలిఫెంట్స్ చాలా రకాలైతే ఉన్నాయండి ఇక్కడ. వుడెన్ స్పూన్స్ అలా రకరకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి. మొత్తం వుడ్‌కి సంబంధించినవండి ఇవన్నీ. హోమ్ డెకరేటివ్స్. వాచెస్ అండి. ఇలా మంచి మంచి డెకరేషన్ పీసెస్ అయితే ఉన్నాయండి ఇక్కడైతే ఈ స్టాల్స్‌లో. ఈ ఎలిఫెంట్ చూడండి ఎంత పెద్దగా ఉందో. నాకు వాల్ హ్యాంగింగ్స్ బాగా నచ్చాయండి. వాల్‌కి ఒకటి పెడితే చాలా బాగుంటుంది. మనకి ఇల్లు లుక్ అయితే మారిపోతుంది అనమాట. కాకపోతే కాస్ట్ కూడా చాలా ఉందండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చూపిస్తాను మీకైతే కలెక్షన్ అయితే. బాయ్ అండి.